Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. స్టైలిష్ స్టార్ అయినా ఐకాన్ స్టార్ అయినా అల్లు అర్జున్ కి ఏ టైటిల్ ఇచ్చినా మాకు సమ్మతమే. మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. ఎప్పుడు పోరగాలే పోరికి ప్రపోజ్ చేయాలనా, తానే ఫస్ట్ టెక్స్ట్ చేయాలనా, మేఘాలు బ్లూ కలర్ ఎందుకుంటాయి, ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడకూడదు, ఇవాళ రేపు అవుతున్నాయి కానీ సలిమంట పైకి ఎందుకు లేస్తుంది, పక్షులు ఎందుకు ఈదకూడదు, ఇట్లాంటి విచిత్రమైన ప్రశ్నలన్నీ ఫోన్ లేకుండా వాష్రూమ్ పోయినప్పుడు 6 సెకండ్లకు షురు అయితే వీటికైతే సూపర్ బంపర్ లైఫ్ అంటే డిఫరెంట్ అంటే లైఫ్ అని వీడియోస్ చేస్తుంటాడే ఒక మహానుభావుడు. ఆయన్నే అడగాలి. మన దగ్గర మాత్రం ఏదైనా సినిమాని 3 గంటల్లో తీక్షణంగా చూసి తరించి తప్పించి శ్రమించి భరించి నిద్రించి విశ్రమించి ఆస్వాదించి చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ స్టోరీ ఇట్లా కాకుండా ఇట్లుంటే, ఈ షాట్ లో ఈ యాంగిల్ కాకుండా వైడ్ యాంగిల్ పెట్టుంటే హీరో బండి కలర్ కనపడుతుండే, ఈ క్లైమాక్స్ ఇట్లా కాకుండా అలగ్ ఉండింటే వేరే లెవెల్ ఉంటుండే అని మనమే ఒక దర్శకత్వ పర్యవేక్షణ చేసుకుంటుంటామే. దాన్ని బయటికి తీసేదే రేడియో సిటీ రాంగ్ స్టోరీ. ఉన్న స్టోరీని మార్చి దాన్ని తిరగరాసి ఒక ఆల్టర్నేట్ సీను ఆల్టర్నేట్ ఎండింగ్ ఇస్తే ఎట్లుంటుందో చూస్తుంటాం రోజు. మరి ఇవాళ మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే చెప్పేస్తూ నిన్న చూసినాం కదా పుష్పరాజ్ ఎంట్రీ. ఆయనతో గ్లిమ్స్ లోనే ఏం యాక్షన్ చూపించిరబ్బా, కడుపు నిండిపోయింది బంగారం. ఈసారి నుంచి ఆయనని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్క్రీన్ నేమ్ పెట్టేసిరు కదా, తప్పలేదబ్బా. యాక్షన్, డాన్స్, రొమాన్స్, పర్ఫార్మెన్స్, డైలాగు, మోనోలాగు, స్టైల్, నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్, అన్నిటికీ ఐకాన్ అల్లు అర్జున్. సో ఆయనకి స్క్రీన్ నేమ్ ఎల్లవేళలా ఆప్టే. అందుకే ఇవాళ ఆయన బర్త్డే స్పెషల్ గా రేడియో సిటీ రాంగ్ స్టోరీలా రేసుగురం స్టోరీకి రాంగ్ స్టోరీ రాసి ఒక డిఫరెంట్ ఎండింగ్ ఇద్దాం. మళ్ళీ చెప్తున్నా, ఇది జస్ట్ తమాషాకి మాత్రమే. దయచేసి నాలోని అంతరాత్మ అల్లు అర్జున్ ఫ్యాన్ తో పాటు ప్రపంచంలో ఉన్న ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు, అఫెండ్ కావద్దు. డిస్క్లైమర్ ఇచ్చేసిన కదా. రేసుగురం స్టోరీకి వస్తే ఒక ఓవర్ అచీవింగ్ అన్న బేవార్స్ గా తిరిగే తమ్ముడు. అమ్మకి ఇద్దరంటే ఇష్టం. అమ్మనేమో రామలక్ష్మణులాగా మంచిగా ఉండంటారా అంటే వీళ్ళిద్దరు భద్రశత్రువు లాగా కొట్టుకుంటుంటారు. లోపలికేమో వీళ్ళిద్దరి మధ్యలో ఒకరికొకరు అంటే బాగా ఇష్టం, బయటికి చెప్పుకోరు. టిపికల్ ఇండియన్ బ్రదర్స్ టైప్ అనమాట. అన్ననేమో ఆల్రెడీ పోలీస్ ఆఫీసరు, తమ్ముడేమో ఈ దేశం నా వల్ల కాదురా బాయ్, నేను ఫస్ట్ అర్జెంట్ గా ఫారిన్ వెళ్ళిపోవాలని చెప్పేసి పాస్పోర్ట్ కోసం ఎదురు చూస్తుంటాడు. సిన్సియర్ గా పోలీస్ ఆఫీసర్ గుండి ఏ తప్పు చేయని బ్రదరు ఏదో పొలిటికల్ రీజన్స్ వల్ల ఇంకేదో ప్రాబ్లంలు ఎరుక్కుని జాబ్ పోగొట్టుకుంటాడు. పాపం తమ్ముడు అనేటోడు ఊకుంటాడా? విలన్ని దంచి కొట్టి నారదిస్తే డైరెక్ట్ గా హీరోని అటాక్ చేయలేడు కాబట్టి ఇంటి మీదకి వస్తాడు. దీనికంతా కారణం తమ్ముడైన అపార్థం చేసుకుని తమ్ముడిని ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళగొడతారు. దీన్ని సీరియస్ తీసుకుని తమ్ముడు ఈ పొలిటికల్ ప్రాబ్లం కాస్త చిలికి గాలివాని గులాబీ వాళ్ళేది కానీ పెద్ద పెంట అయిందని తెలుసుకుంటాడు. దీన్ని కంట్రోల్ తీసుకున్న తమ్ముడు బ్రెయిన్ వాడి మేకేవేష్ పేరుతోన్న పోలీస్ ఆఫీసర్ అయి బ్రహ్మి మావో బ్రోని బొడి కొట్టించి బిస్కెట్ చేసి విలన్ ప్రాపర్టీస్ అన్ని నాశనం లేపి ఏప్రిల్ ఫూల్ అంటాడే. ఇక్కడ ఇట్లా కాకుండా ఇంకో ట్విస్ట్ ఇద్దాం. ఇక్కడ దాకా జరిగిన స్టోరీని అట్లనే ఫ్రీజ్ చేసి అల్లు అర్జున్ అలియాస్ లక్కీ ఇన్లా నేను నిజంగా పోలీస్ ఆఫీసర్ కాదు, ఒక్కరోజు పోలీస్ ఆఫీసర్ ని, అది కూడా నాకు క్యాన్సర్ గానీ అల్సర్ గానీ లేదు అని చెప్పే లోపల ఇంకో ట్విస్ట్ వస్తుంది. ఫ్రేమ్ లోకి ఇంకో అల్లు అర్జున్ వస్తాడు. తన పేరే రామ్, లక్కీకి ట్విన్ బ్రదర్ అనమాట. నిజానికి పోలీస్ ఆఫీసరే స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో ఉన్నట్టు. ఈ విషయం తెలవంగానే ఆ పోలీస్ డిపార్ట్మెంట్, బ్రహ్మి, ఈ విలను, పోసాని గారు అందరు షాక్ అవుతుంటే బర్నీ గారు ఎంట్రీ ఇచ్చి చెప్తారు, అవునరా 25 ఏళ్ల కిందట మేము పుష్కరాలకు పోయినప్పుడు మీరిద్దరు తమ్ముళ్ళు కాదు, మీరిద్దరు ట్విన్స్. పెద్దోడు నా చేయి పట్టుకున్నాడు, చిన్నోడు మీ అమ్మ చేయి పట్టుకున్నాడు. మూడోవాడు మాత్రం ఏం చేయలేక చేతిలో బలూన్ పట్టుకున్నాడు. పుష్కరాల్లో మంది ఎక్కున్నారు, మీ తమ్ముడికి తెలివి తక్కువ ఉంది. పట్టుకున్న ఆయన బలూన్ ని కాస్త ఎడిసింది కాబట్టి అది గాల్లోకి ఎగిరిపోయింది. దాన్ని ఎత్తుక్కుంటా మీ తమ్ముడు పోయిండు, వాడిని ఎత్తుక్కుంటా మేము పోయినాం. మీ అన్న నువ్వు మా చేతులు ఎట్లా పట్టుకున్నారు కాబట్టి మూడోవాడు తప్పిపోయిండు. అక్కడ ఫ్రేమ్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో ఆ పిల్లగాడు ఒక్కడే మంచిగా చదువుకొని ఒక హోటల్లో పని చేసుకుంటా, బాసన్లు బర్తన్లు చేసుకుంటా, కష్టపడి చదివి పోలీస్ ఆఫీసర్ అయి తన కేసుని తానే ఇన్వెస్టిగేట్ చేసుకుని తన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారో తెలుసుకుని వన్ ఫైన్ డే ఈ ముగ్గురుతో కలుస్తానని డిసైడ్ అవుతాడు. అక్కడికి రేసుగురం ఎండ్ అవుతుంది. టైటిల్ కార్డ్ వాడితే సినిమా పేరు కూడా మారుతుంది. ఇది పార్ట్ 2 అనమాట. ఈ లోలో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే డాడీ ప్రాపర్టీ ముగ్గురు మధ్యలో ఎట్లా డివైడ్ చేయాలని చెప్పేసి. ఇది ఇయాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ అల్లు అర్జున్ గారి బర్త్డే స్పెషల్ గా. ఇంకా మస్తు ముచ్చట్లు మాట్లాడదాం. ఇట్లానే నువ్వు కూడా రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ఆల్టర్నేట్ ఎండింగ్ సీనింగ్కే ముచ్చట్టుకున్నావా? అయితే @రేడియో సిటీ RJ నా ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ ఐడీస్ లో DM చేసి చెప్పేసి ఏ స్టోరీ, ఏ ట్విస్ట్, ఏ రాంగ్ స్టోరీ సిటీకి అంతా వినిపించేద్దాం. అప్పటిదాకా ఇంటుండు మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను Radio City Podcast.